అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? ముందుగా మొదటిసారిగా కథ వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? గొప్ప మనసు. రాయవరం చిన్న గ్రామం. దాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న నదికి పుష్కరాలు వచ్చాయి. వారం రోజుల నుంచి జనం ఎక్కడి నుంచో తండోపతండాలుగా వచ్చి నదిలో స్నానం చేసి వెళుతున్నారు. వారం 10 రోజుల పాటు గ్రామస్తులకు ఇదొక పెద్ద పండుగ. ఆ సమయంలోనే గ్రామంలోని చిన్న రైతు దశరథయ్య కూతురు సుమతి పుట్టినరోజు పండగ వచ్చింది. అతడి భార్య భర్తను వేగిరపెడుతూ, చీకటి పడకుండా వచ్చేయండి, దర్జీ ఈసరికి అమ్మాయి పట్టుపరికిణి కుట్టే ఉంటాడు, అమ్మాయిని గుడికి తీసుకుపోవాలి, అసలే ఊరి నిండా జనం అని హెచ్చరించింది. అయితే దశరథయ్య దర్జీ దగ్గరకు వెళ్ళేసరికి ఇంకా పరికిణి పని పూర్తి కాలేదు. దర్జీ అతన్ని కొంతసేపు కూర్చోబెట్టి పని పూర్తి చేశాడు. అతడు పరికిణి తీసుకొని బయలుదేరేసరికి చీకటి పడుతున్నది. దశరథయ్య ఇంటిని సమీపిస్తూ ఉండగా ఒక 25 ఏళ్ల కుర్రాడు పెరటి ద్వారం నుంచి కంగారుగా బయటకు వస్తున్నాడు. దశరథయ్య అతన్ని ఏనాడూ చూసి ఉండలేదు. ఆ కుర్రాడి బెదురు చూపులు, కంగారు చూస్తూనే దశరథయ్యకు వాడు దొంగ అన్న అనుమానం కలిగింది. అతడు పరుగున పోయి వాడి మెడ పుచ్చుకొని, "నువ్వెవరు? ఇంట్లో నుంచి ఏమి దొంగిలించావు?" అన్నాడు కరకుగా. కుర్రాడు బాగా బెదిరిపోయి మాటలు రాక కాస్త తడబడ్డాడు. దశరథయ్య వెంటనే వాడి వీపు మీద చేత్తో గట్టిగా చరిచి, "దొంగ వెధవ, నిజం చెప్పు, దొంగిలించిన వస్తువెక్కడా?" అంటూ పెద్దగా అరిచాడు. అది విని అతడి భార్య, కూతురు కాక పక్క ఇళ్ల వాళ్ళు కూడా అక్కడికి వచ్చారు. "ఈ వయసులో కష్టపడి పని చేసుకోక దొంగతనాలకు దిగావన్నమాట, 4 తన్ని బుద్ధి చెప్పండి" అన్నాడొకడు అక్కడ చేరిన గుంపులో నుంచి. "ముందు ఏం కాజేశాడో చూడండి" అన్నాడు మరొకడు. దశరథయ్య వాడి దుస్తులు తడిమి చూశాడు. జేబులో కొంత చిల్లర తప్ప ఏమీ లేదు. ఆ కుర్రాడు చేతులు జోడించి, "నేను దొంగను కాదు, నన్ను వదిలిపెట్టండి" అన్నాడు. "ఈ మధ్య ఎవరో పిల్లల్ని ఎత్తుకుపోతున్నారట, పుష్కరాలు కనుక తేలిగ్గా పిల్లల్ని ఎత్తుకుపోవచ్చని వచ్చి ఉంటాడు" అన్నదొక ఆవిడ. గుంపులో నుంచి 2 ముందుకు తోసుకువచ్చి కుర్రవాణ్ణి కొట్టబోయే అంతలో వాడు, "అయ్యా ఆగండి, ఇంట్లో దేవుడి మందిరం పక్కన ఉన్న ఎర్ర సంచి ముందు తీసుకురండి" అన్నాడు నిదానంగా. సుమతి గబగబా ఇంట్లోకి పరిగెత్తి ఎర్ర సంచి తీసుకువచ్చింది. దాని నిండా గలగలలాడుతూ వెండి నాణేలున్నాయి. దశరథయ్యకు ఆ సంచి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాలేదు. కుర్రాడు గొంతు సవరించుకొని, "సంచిలో 1000 వెండి కాసులున్నాయి. ఆ సంచిని మీ ఇంట్లో పెట్టింది నేనే. ఎందుకు పెట్టానో చెప్పమంటారా?" అన్నాడు. దశరథయ్యతో పాటు అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ కుర్రాడి కేసి చూశారు. వాడు జరిగిన సంగతి ఇలా చెప్పాడు. 12 సంవత్సరాల క్రితం వాడికి బాగా జబ్బు చేసింది. వైద్యులు వాడి తండ్రితో పట్నం తీసుకుపోయి మంచి వైద్యం చేయిస్తే కానీ పిల్లవాడు బ్రతకడని చెప్పారు. అయితే తండ్రి చేతిలో అవసరానికి తగిన డబ్బు లేదు. పొరుగురిలో అతడి చిన్ననాటి స్నేహితుడొకడున్నాడు. అతడు తప్పక సాయం చెయ్యగలడన్న ఆశతో ఆయన ఆ ఊరు వెళ్ళాడు. అయితే ఆ స్నేహితుడు పుష్కరాల స్నానం కోసం ఈ ఊరు వచ్చినట్లు తెలిసింది. కుర్రవాడి తండ్రి అక్కడి నుంచి అతడి కోసం ఈ ఊరు వచ్చాడు. కానీ సాయంకాలం వరకు తిరిగినా అంతమంది తీర్థ ప్రజల్లో ఆయనకు తన స్నేహితుడు కనిపించలేదు. ఇక చేసేది లేక తన గ్రామానికి బయలుదేరుతూ దాహం తీర్చుకునేందుకు ఊరి రచ్చబండకు ఎదురుగా ఉన్న మండువా ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఇంటావిడ తలుపు తెరిచి అతడికి మంచినీళ్ళిచ్చి తిరిగి తలుపు మూసింది. కుర్రవాడి తండ్రి
తిరిగి వీధిలోకి రాబోయే సమయంలో గడప దగ్గర విలువైన రాయి తాపడం చేసిన ఉంగరం ఒకటి తళుక్కుమంటూ అతడి కంటపడింది. అతడు దాన్ని తీసుకుని చూసి తలుపు తట్టి ఇంటి వాళ్లకు ఇద్దామనుకున్నాడు. కానీ చప్పున తన కొడుకు స్థితి గుర్తుకురాగా ఉంగరాన్ని జేబులో వేసుకొని తన గ్రామం చేరాడు. అది అమ్మగా వచ్చిన డబ్బుతో అతడు కొడుక్కు పట్నంలో వైద్యం చేయించి ఒక్కగానొక్క కొడుకును ప్రాణాపాయం నుంచి కాపాడుకున్నాడు. కుర్రాడు ఇదంతా చెప్పి దశరథయ్యతో, అయ్యా, ఆ తర్వాత మా నాన్న మీ బాకీ తీర్చేందుకు ఎంతగానో ప్రయత్నించాడు. అయినా సాధ్యపడలేదు. అయితే నెల రోజుల క్రితం బాగా జబ్బు చేసి చనిపోయే ముందు మా నాన్న ఈ జరిగిందంతా చెప్పి తన కర్మకాండకు అట్టే ఖర్చు పెట్టవద్దని, ఇంట్లో ఉన్న 800 కాసులకు మరి 200 ఎలా అయినా చేర్చి తమకివ్వవలసిందని చెప్పాడు. పోయిన మా నాన్నను గురించి దొంగగా చెప్పటం మనస్కరించక 1000 వెండి కాసుల్ని రహస్యంగా తమ ఇంట్లోని దేవుడి గది ముందు పెట్టాను. ఆ డబ్బు తమదే అన్నాడు చేతులు జోడించి నమస్కరిస్తూ. ఆ కుర్రాడి నిజాయితీ చూసి అక్కడ చేరిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. సంగతేమిటో కనుక్కోకుండా కనబడిన వాళ్లను పట్టుకొని దొంగ అంటూ కేకలు పెట్టడం ఏం మర్యాద అంటూ జనం దశరథ రామయ్యను చివాట్లు పెట్టి వెళ్ళిపోయారు. కుర్రాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే దశరథయ్య తన కూతురు చేతిలో ఉన్న డబ్బు సంచి తీసుకుపోతూ, నీ పుట్టినరోజున మంచి బహుమతి లభించింది. ఆ డబ్బుతో నీకు బంగారు గొలుసు చేయిస్తాను అన్నాడు. ఆ మాటలకు భార్య అడ్డు వచ్చి, ఇంకా నయం, పసిపిల్ల ఒంటి మీద బంగారం ఉండటం ప్రమాదం. ఆ డబ్బుతో ముందు నేను గాజులు చేయించుకుంటాను అన్నది. సుమతి డబ్బు సంచి ఉన్న చేతిని వెనక్కి లాక్కుని తండ్రిని, ఈ రోజుతో నాకు ఎన్ని సంవత్సరాలు నిండాయి నాన్న అని అడిగింది. నాకు ఆ మాత్రం గుర్తులేదనుకోకు తల్లి, ఈ రోజుతో నీకు 9 నుండి 10 వస్తాయి అన్నాడు దశరథయ్య. ఆ అబ్బాయి తీర్చిన బాకీ 12 ఏళ్ల కిందటిది. మనం ఈ ఇల్లు కొన్న తరువాత ఏడాదికి నేను పుట్టాను అంటే ఆ ఉంగరం మనకు ఈ ఇల్లమ్మిన రామయ్య తాతదన్న మాట. పిల్లలు సరిగ్గా చూడక ఆరోగ్యం కూడా చెడి తాత చాలా కష్టాల్లో ఉన్నాడు. ఈ డబ్బు తాతకు బాగా ఉపయోగిస్తుంది. ఇది తాతకు ఇచ్చి వస్తాను అంటూ సుమతి బయలుదేరబోయింది. దశరథయ్య అతడి భార్య తమ కూతురి దయాగుణానికి అబ్బురపడ్డారు. దశరథయ్య భార్య కూతురును ఆప్యాయంగా ముద్దాడి, ఆ డబ్బు తాతకు రేపు ఇవ్వొచ్చులే తల్లి, ఇప్పుడు మనం గుడికి వెళ్ళాలి అన్నది. ఈరోజు గుడికి వెళ్ళకపోయినా పర్వాలేదు, తాతకు ఈ డబ్బు ఇస్తే నాకు రెట్టింపు పుణ్యం వస్తుంది అంటూ సుమతి రామయ్య తాత ఇంటికేసి పరుగు తీసింది. వయసులో చిన్నదైనా తమ కూతురి గొప్ప మనసు చూసి ఆమె తల్లిదండ్రులు చాలా ఆనందపడ్డారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.